ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. కారణం ఏంటి అంటే దేవుడు గడిచినటువంటి 12 మాసములు దేవుడు మనకు తోడై ఉండి దేవుడు మనకు సహాయము చేసి ఈరోజు దేవుడు మనల్ని సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపించున్నాడు. అందును బట్టి మనమందరము దేవుణ్ణి స్తుతించాలి. ఈ దినాన్ని చూడలేనటువంటి వారు అనేక మంది గతించిపోయినా కూడా ఈరోజు మనము జీవముతో ఉండడానికి జీవము కలిగిన ఆ దేవుడు సహాయము చేసి ఉన్నాడు. గడిచిన దినములన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు నాతో పాటు కలిసి ప్రయాణం చేశారు. మీ అందరికీ మా కుటుంబం తరపు నుండి క్రైస్ట్ షాలోమ్ పరిచర్య తరపు నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మీలో చాలామంది మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేశారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో అనేకులు మీరు గుప్పిలు విప్పి ఆర్థికంగా సహాయం చేశారు. మా కొరకు, మా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు 30దింతలు 60దింతలు 100ంతలుగా మిమ్మును దీవించునుగాక. మా కొరకు ప్రార్థన చేసి ఆర్థిక సహాయం అందిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు మెండుగా దీవించునుగాక. మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీలో చాలామంది వాక్యాన్ని అనేకులకి షేర్ చేస్తూ ఉన్నారు, మీ స్టేటస్లో ఉంచుతున్నారు. మిమ్మల్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి ఈ సంవత్సరం అంతా దేవుని పరిచర్యలో పాల్గొన్నారు కనుక నన్ను ఆశీర్వదించినట్లుగానే దేవుడు మిమ్మును కూడా ఆశీర్వదించునుగాక. అనేకసార్లు మనం అనుకుంటాం జస్ట్ నేను షేర్ చేస్తున్నాను అనుకుంటారు. లేదండి, మీరు దేవుని యొక్క మాటలను వారికి అందిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా ఒక భాగమై ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యర్థమైనటువంటి వీడియోలు, పనికిమాలినటువంటి కార్యాల గురించి చాలామంది పనిగట్టుకుని వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీరు నేను జీవము కలిగిన దేవుని మాటల్ని అందిస్తూ ఉన్నామో మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాము అని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎంత గొప్ప భాగ్యము కదండి. మరి రేపటి దినమున నూతన మాసములోనికి ప్రవేశించబోతున్నాం. ఈరోజు మీరున్న ప్రాంతంలో వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళండి. 31వ తేదీ రాత్రి మరి ఓల్డ్ ఇయర్ మెసేజ్ అలాగే న్యూ ఇయర్ మెసేజ్ ఉంటుంది. మెసేజ్ తర్వాత మీరు వెళ్తున్న సంఘంలో మీకు చక్కగా వాగ్దానాలు కూడా అందిస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక నూతనమైన సంవత్సరంలోనికి మీరు ప్రవేశిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో ఉండి నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నము చేయవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. కనుక నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న సమయంలో ప్రభు సన్నిధిలో గడపండి. ప్రభు మీతో మాట్లాడతాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తాడు. అనేక సంవత్సరాలకు ముందు 31st నైట్ రోజు నేను ఎప్పుడు ఏం చేసేవాడిని అంటే చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులతో కనిపెడుతూ వాగ్దానం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భక్తి వచ్చేస్తుందండి. ప్రభువా ఏ వాగ్దానం ఇవ్వబోతున్నామని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఒక వాగ్దానాన్ని తీసుకున్నాను. ఆ వాగ్దానంలో ఏముంది అంటే నీ నామమును గణపరచెదను, నిన్ను హెచ్చించేదను అని వాగ్దానం వచ్చింది. నేను అనుకున్న దేవుడు ఈ సంవత్సరం నన్ను ఆంధ్రాలో పెద్ద హీరోని చేసేస్తాడేమో, దేవుడు మంచి పేరును దయచేస్తాడేమో అనుకుంటే జనవరి మాసం నుంచి అంతకుముందు తిట్టని వాడు కూడా తిట్టడం ప్రారంభించారండి. మంచి పేరు పక్కన పెడితే ఉన్న పేరు చెడిపోయేటట్లు ఉంది. ప్రతి ఒక్కరు తిడుతూ ఉన్నాడు. నేను చేసే పనులు అంత భయంకరంగా ఉన్నాయి ఆ రోజుల్లో. నేను అప్పుడప్పుడు బైబిల్లో ఈ వాగ్దానం తీసి చూసుకునేవాడిని. ప్రభువా నిన్ను గణపరచెదను హెచ్చించదును అన్నావు, అయితే లైఫ్ ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో పోతుంది ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటి? వెళుతున్న దినాలేంటి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను అనుకున్నాను 6-7 నెలలే కదా అయ్యింది, నవంబర్ మాసంలో దేవుడు చేస్తాడేమో అనుకుంటే నవంబర్ మాసం అయిపోయింది, డిసెంబర్ మాసం అయిపోయింది, మళ్ళీ డిసెంబర్ 31వ తేదీ వచ్చిందండి. ఈసారి నేను అనుకున్నాను గతించినసారి మనం మంచి బట్టలు వేసుకోలేదేమో కాబట్టి ఈసారి కొత్త బట్టలు వేసుకుందాం, చక్కగా స్నానం చేయలేదేమో కాబట్టి లెక్స్ సోప్తో స్నానం చేసి ఆల్ క్లియర్ షాంపూతో తల స్నానం చేద్దాం, కుంకుడుకాయ కూడా వేసుకుని స్నానం చేసి పరిశుద్ధంగా మనం దేవుని సన్నిధిలో కనిపెడదాం. గమనించండి ప్రియులారా, నేను పై రూపాన్ని మట్టుకే పరిశుద్ధపరచుకుంటా ఉన్నాను. ఎంతవరకు నా ముఖం కడుక్కోవడం, స్నానం చేసుకోవడం, తల అంటుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం ఇవే ఆలోచిస్తున్నాను కానీ నా ఆంతరంగిక పురుషుడు గురించి నేను ఆలోచన చేయలేదు, నా ఆత్మని గురించి నేను ఆలోచన చేయలేదు ప్రియులారా. అయితే గమనించండి, మళ్ళీ 31వ తేదీ రాత్రి వచ్చింది. నేను ప్రార్థన చేశాను ప్రభు దగ్గర, ప్రభువా గడిచిన సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చావు, నేను అడగకుండా మీరే ఉచితంగా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే నీ నామమును గణపరచెదను, నిన్ను హెచ్చించెదను అని. అయితే సంవత్సరం అంతా ప్రభువా తిట్టనోడంటూ లేడు ప్రభువా,
మంచి పేరు కాదు కదా, భయంకరమైన చెడ్డ పేరు వచ్చింది ప్రభువా. ఇచ్చిన వాగ్దానం రివర్స్ డైరెక్షన్లో వెళ్ళింది. అయితే ఈ సంవత్సరం అటువంటిది వద్దు నాయన, ఏదైనా మీరు నెరవేర్చే వాగ్దానం ఇవ్వండి. అయితే ఒక మాట చెప్పమంటారా? దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడాడు, సంవత్సరం నీకు ఇస్తున్న వాగ్దానము అది ఆ సంవత్సరము కొరకు మాటికే పరిమితమైనది కాదు, అది నీ జీవితకాలం అంతటికి కూడా నమ్ము, నీకు నేను ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాను అన్నాడు. ఆ తర్వాత చరిత్ర మీ అందరికీ తెలిసిందే. దినాలు గడిచే కొద్దీ దేవుడు ఆశీర్వదించాడో, ప్రపంచ నలుమూలలకి దేవుడు తీసుకుని వెళ్ళి అనేక ప్రాంతాల దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. లెక్కలేని ప్రయాణాలు దేవుడిచ్చాడు, ఉన్నతమైనటువంటి మార్గంలో దేవుడు నడిపించాడు, అనేక దేశాలకు దేవుడు తీసుకుని వెళ్ళాడు, అనేక ప్రాంతాల్లో దేవుడు నిలబెట్టి అనేకులకి ఆశీర్వాదకరమైనటువంటి సందేశాలు అందించడానికి దేవుడు సహాయం చేశాడు. నూతన సంవత్సరము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలులు చూచేదిగా ఉండాలని మీరు ఎదురు చూస్తూ ఉంటే మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? ఒక మాట చదువుతాను చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చివరి రాత్రి వారు పాలు తేళ్లు ప్రవహించి కానానులోనికి అడుగు పెట్టబోతున్నటువంటి రోజు అన్నమాట. రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యములు జరిగించిన గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి. మీకో మాట చెప్తున్నాను దేవుని సేవకుడిగా, రేపు మీరు నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నారు కనుక మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ చూపులు, మీ మాటలు మీరు పరిశుద్ధపరచుకోగలిగితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నూతన హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, నూతన బుద్ధిని నాకు ఇవ్వండి ప్రభువా, నా మార్గము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి ప్రభువా, నా క్రియలను సరిదిద్దుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నీ సిలువ రక్తము చేత నన్ను కడగండి ప్రభువా, నూతనమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభువా అని మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రేపటి దినములోనికి మీరు అడుగు పెట్టగలిగితే 2025వ సంవత్సరము ఓ అద్భుతమైన సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా, మునుపెన్నడూ చూడని ఆశీర్వాదాలు చూసే సంవత్సరముగా నా దేవుడు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. రేపటి దినమున వాగ్దానపు సందేశాన్ని ఆలకించండి. ప్రభు మీతో మాట్లాడతాడు, మెండైన దీవెనల దేవుడు కుమ్మరిస్తాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, ఈ పరిచర్య కొరకు మీ వంతు ఆర్థికంగా సహాయం చేయండి. తద్వారా 2025వ సంవత్సరంలో ఓ చక్కని ల్యాండ్ కొనాలనుకుంటున్నాం కనుక మీ వంతు ఆర్థికంగా సహాయం చేయండి. తద్వారా అనేకులకి దీవెనకరమైనటువంటి ప్రార్థనా గోపురాన్ని ఈ ప్రాంతంలో నిర్మించబోతూ ఉన్నాం. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి నడిపించి ప్రభా, నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు. మా ప్రియులను ఆశీర్వదించండి ప్రభా, ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, తలపెట్టు కార్యములన్నింటిలో యేసు నామములో జయమును అనుగ్రహించండి నాయన. ముందున్న సమయం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీరు చేయమని, మమ్మును మేము పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.